హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో చిల్లీ చికెన్ చేస్తున్నానండి. ఎలా ఉందో చూడండి. ఒక హాఫ్ కేజీ ఏమో చికెన్ తీసుకున్నాను. దాంట్లో కారము, ఉప్పు, సోయా సాసు, బ్లాక్ పెప్పరు వేసేసాను. నెక్స్ట్ 2 గుడ్లు కొట్టేసి గిలకొట్టి దాంట్లో వేసేసానండి. కార్న్‌ఫ్లోరు, శనగపిండి, బియ్యపిండి అన్నీ కలిపి వేసేసి మొత్తం కూడా మ్యారినేట్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేశానండి. తర్వాత కొంచెం ఆయిల్ అనేది బాగా ఎక్కువ తీసుకోకండి, ఎందుకంటే ఆయిల్ మళ్ళీ వాడటానికి పనిచేయదు. అందుకని తక్కువ తీసుకోండి. ఆయిల్ తీసుకొని వాటిని చక్కగా ఫ్రై చేసేసేయండి. చూడండి ఎలా ఫ్రై అయిపోయిందో. చక్కగా ఎర్రగా వచ్చేటట్లు ఫ్రై చేసేసేయండి. అట్లా ఎర్రగా ఫ్రై చేస్తేనే లోపలంతా కుక్ అయ్యిద్దండి, లేకపోతే అవ్వదండి. లోపల ఇంకా కొంచెం పచ్చిగా అనిపిస్తుంది. అందుకని అలా ఫ్రై చేయండి. బాగా డీప్ ఫ్రై చేయాలండి. అలా ఫ్రై అయిపోయిన తర్వాత చూడండి ఎలా ఎర్రగా వచ్చేసినాయో. పెద్దగా టైం పట్టదులేండి, ఎందుకంటే మ్యారినేట్ చేసుకున్నాం కదా, తొందరగానే ఫ్రై అయిపోతుంది. అదిగోండి అలా తీసేసుకుని పక్కన పెట్టేసేసుకోండి. దాంట్లోనే ఇంకో కడాయి తీసుకుని దాంట్లో ఇవి వెల్లుల్లిపాయలు తరిగిందండి. నెక్స్ట్ అల్లం కూడా తరిగిన ముక్కలండి, అవి తరిగిన ముక్కలు వేసేసుకుని దాంట్లో ఇది స్ప్రింగ్ ఆనియన్స్ అండి. నెక్స్ట్ ఆనియన్స్ ముక్కలు, కొంచెం పెద్ద ముక్కలు, క్యారెట్, క్యాప్సికమ్ కూడా వేసేసి బాగా ఫ్రై చేసేసేయాలండి. అలా బాగా ఫ్రై చేసేసిన తర్వాత సాల్ట్ వేయాలి. తర్వాత మళ్ళీ బ్లాక్ పెప్పర్ వేయాలండి. ఇది వచ్చి టమాటా సాస్ అండి. దాంట్లోనేమో చిల్లీ సాస్ వేసాను, మళ్ళీ సోయా సాస్ కూడా వేసాను. కార్న్‌ఫ్లోర్ కొంచెం వేసి వాటర్ వేసి తిప్పేసేసేసి అది ఆ కర్రీలో పోసేసానండి. అది బాగా కుక్ అయిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న చికెన్ని కూడా దాంట్లో వేసేసి బాగా ఫ్రై చేసేసానండి. చాలా చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. పైన కొంచెం ఉల్లిబంద అంటారు కదా, స్ప్రింగ్ ఆనియన్స్ వేసేసి పెట్టేసానండి. ఫ్రై చేసేసాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీకు